ఎవరికి ఏంది అర్థం కావట్లేదు. జివో 38ను పూర్తిగా అమలు చేయాలని మేము కోరుతున్నాం. లైన్ టు లైన్ దాంట్లో ఏం మెన్షన్ చేశారో అన్నీ అమలు చేయాలి. ఎవరో పోయి కంప్లైంట్లు ఇస్తే అదెందుకు ఇదెందుకు అన్నప్పుడు జివో ఎందుకండి ఇంకా. సో అదొకటి. తర్వాత అరేంజింగ్ వేకెన్సీస్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టినప్పుడు అరేంజింగ్ వేకెన్సీస్ వస్తాయి. ఆ అరేంజింగ్ వేకెన్సీస్ని చూపట్లేదు కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు. అది ఖచ్చితంగా చూపాలని కోరుతుంది. తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలు మనకు గాంధీ ఉస్మానియాలోనే ఉంటాయి. ఇక్కడ ఆ సేవలు అందించే వైద్యులను బయటికి పంపిస్తే అక్కడ పని ఉండదు, ఇక్కడ పని కోల్పోతారు. పేషెంట్లకి, పీజీలకు, అందరికీ కూడా ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. అందుకే సూపర్ స్పెషాలిటీ వాళ్ళను ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయండి, లేకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళని తీయండి అని చెప్తుంది. తర్వాత ఇంకొకటి మా వినతి ఏంటంటే, హెల్త్కి సంబంధించిన విషయాలలో రికగ్నైజ్డ్ అసోసియేషన్ అయిన టీజీజీడీఏను ఇన్వాల్వ్ చేయట్లేదు గవర్నమెంటు. ఎస్పెషల్లీ మీకు తెలుసు ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ అని వచ్చాయి ఈ మధ్య, అది హెల్త్ రిలేటెడ్. దాంట్లో కూడా రికగ్నైజ్డ్ టీజీజీడీఏను ఎటువంటి అంటే పిలవడం కానీ, అభిప్రాయాలు తెలుసుకోవడం కానీ, డిస్కస్ చేయడం ఏమీ చేయలేదు. తర్వాత ఎంప్లాయీస్ని కూడా ఎవరిని అడగకుండా, కన్సర్న్ తీసుకోకుండా ఒక డిఏ కట్ చేసేసారు, అంటే దాని ప్రీమియం కోసం. సో ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఏజ్ హైక్ అని ఒకటి రూమర్ వస్తుంది, దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ 65 చేశారు, దాన్ని 68 చేస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఇన్ కేస్ జివో వస్తే మాత్రం. థ్యాంక్ యూ.